తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు ఈ 4 సంక్షేమ పథకాలని ఏకకాలంలో జనవరి 26వ తేదీన అమలు చేయాలని శ్రీకారం చుట్టింది. ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసింది. ఇక్కడ కరీంనగర్ రూరల్ చూసుకున్నట్టయితే బౌదూర్ఖాన్పేట, అదేవిధంగా కొత్తపల్లి మండలాన్ని చూసుకున్నట్టయితే బద్దిపల్లి గ్రామాన్ని ఎంపిక చేసింది. గంగాధర మండలానికి సంబంధించి కురిక్యాలను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో మిగతా గ్రామాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసే విధానం పైన, తర్వాత సంక్షేమ పథకాల అమలు పైన ప్రజల యొక్క అభిప్రాయం ఏ రకంగా ఉందో తెలుసుకుందాం. ఈ సమీప గ్రామమైనటువంటి గట్టుబుత్కూరులో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ గ్రామంలో ప్రజల యొక్క అభిప్రాయం మేము తెలుసుకునే ప్రయత్నం సిగ్నల్ టీవీ చేస్తుంది. ఏం పని చేస్తారు? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? ఉన్నది 4 ఎకరాలు. వచ్చిందా రైతు భరోసా? రైతు బంధు ఉన్నది వేయిందంటే అంతేనా? ఉన్నది వేయింది రైతు బంధు. కేసీఆర్ కేసీఆర్ నాడు మంచిగా వచ్చింది రైతు బంధు. ఇది వచ్చాక సర్వ సత్యాహనం అయింది. ఇక రాదు, ఈయనకి గిదే ఫస్ట్ గిదే లాస్ట్, ఇక పోతాడు అంతేనా? కచ్చినట్టే ప్రజాపాలన అంటుండు. ప్రజాపాలన ఎక్కడి, ఏ పాలన ఎక్కడిది? దోసుకున్నది అంతకు అన్ని, ఈ డేటు ఆ డేటు, ఆ దేవుని తొట్టు, ఈ దేవుని తొట్టు, ఆ దేవుని తొట్టు అన్ని పెట్టుకుంటా అంత దోసుకొని తిందాం బాగుంది అంతే. అన్ని అవతాలే, ఈ డేటు ఆ డేటు, ఎన్ని డేట్లు పెట్టినా రైతు బంధుకు ఈయన ఇస్తారా లేకపోతే ఇయ్యా అని చెప్తే డైరెక్ట్ రైతులందరూ మంచిగా కామర్స్ అప్పుడు కూలుకుంటారు. ఇక ఇంత సప్ప చేసుకుంటారు, ఏమో తీసుకొచ్చుకుంటారు, మంద మాకు చల్లుకుంటారు. ఇక రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా, అవుతుంది. ఎందుకు మేమేమన్నా మేము ఇయ్యి అడుగుతున్నామా? ఇయ్యకపోని ఇయ్య అని చెప్పేసి బా చూసుకోవాలి. మండలానికి ఒక్కూరు, మండలానికి ఒక్కూరు మొత్తానికి ఇయ్యకపోని ఇయ్య అని చెప్పాను. గతం ఊకే వదులుతారు, దాని కొరకు ఊకే కనకాయలు ఎందుకు చూసి మేము ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు రావు, మంచిని రావు, కుంటిని రావు, అన్ని ఆడ కట్టుకోమను, ఆ గోరిలో కట్టుకోమను. ఏం పేరు మీ పేరు? మహారాజలింగ. మహారాజలింగ. ఏం పని చేస్తారు మీరు? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలు. పడ్డదా సార్ రైతు భరోసా? పడ్డదా? పల్లె. ఏంది ఎంపిక అవ్వలేదా మీ గ్రామం? అయింది, కాలేదు, ఇంకా రాలేదు, పర్లేదు కదా. మరి ఏమంటారు మరి ప్రభుత్వం? ప్రభుత్వం ఏమంటారు? నిర్లక్ష్యం కదా, ఎత్తామంటారు, ఎత్తలేరు. మరి అన్ని చేస్తామని అంటున్నారుగా, ఒకటొకటి. ఏం చేయరు వాళ్ళు, అది ఏం చేయరు. అన్ని చేస్తున్నాం అంటారు, మీరు అట్లా అంటారు ఏంది? ఏం చేయరు, అంతేనా? చేసేది ఉంటే ఇది వరకు వేసు కదా సార్. ఇప్పటికి రెండో విడత అయిపోయా, 3వ విడతకి వచ్చారు దగ్గర. ఏం ఎత్తారు? ఎత్తలేరు కదా వాళ్ళు. నమ్మకం లేదా మీకు? నమ్మకం లేదు. ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏం చెప్పడే ఉంది ఇక అంతే. వచ్చే గవర్నమెంట్ అయితే పోదు, ఉన్న రోజులు చేస్తారు అంతే, మళ్ళీ అయితే రాదు. ఇక అంతేనా? దాని లెక్క చూస్తే ఏమవుతుంది? కరెక్ట్ కాదు. అన్ని 6 హామీలు ఇచ్చే ఒక్కటి కూడా కరెక్ట్ చెప్పాయి. ఏమవుతుంది దాన్ని? ఇచ్చుడేందుకు హామీలు ఇచ్చుడేందుకు, ఎగబెట్టడేందుకు? లెక్క చేసినాడే కదా లెక్క. చెప్పిన అన్ని ఇవ్వాలంటారు. ఇవ్వాలి, లేకపోతే హామీలు ఇవ్వద్దు ఫస్టే. ఓకే. ఎందుకు ఇచ్చినట్టు హామీలు? ఆ ఫ్రీ బస్ పెట్టిండు, అది ఎవరికి ఉపయోగిస్తుంది? అది మనకేమన్నా ఉపయోగిస్తుంది? పల్లెటూరులో పోతే వాళ్ళు సిటీకి పోయి ఏం చేస్తారా? పనిదే కాదు ఒకటి. అంటే గవర్నమెంట్ లాసే. హామీలు ఇచ్చే ఇయ్యకపోయా. ఈ రైతు భరోసా ఇస్తే అయిపోవు, అది ఇచ్చుడు లేదా? ఊరుకో 20-30 ఇండ్లు ఇస్తే అయిపోవు. ఇందిరమ్మ ఇండ్లు, ఆ ఇండ్లు కూడా ఇది వరకు ఏది లేదు. పెట్టిరా మీరు? పెట్టినాం, ఏది లేదు, ఏది లేదు. ఏం చెప్తాం? ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటున్నారు కదా, ఏది? రైతు భరోసానే అయ్యపాయి. ఆ 12,000 ఇస్తా అని 6,000 అయినాయి. 6,000 కూడా దిక్కులేదు వరకు. ఏం పేరు మీ పేరు? ముత్తరాజు. ముత్తరాజు. ఏం పని చేస్తారు? పొలాలు వేస్తారా? పొలాలు ఉన్నాయా మీకు? ఏం పంట వేస్తారు? ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలు ఉందా? రైతు భరోసా వచ్చిందా? ఏమో సార్, ఇంకా రాలేదా? మెసేజ్ కూడా రాలే. ఏం చెప్తావు ప్రభుత్వానికి ఒక మాట? ఇస్తే మంచిగుండు, కొద్దిగా జల్దీ ఇస్తే అయిపో. 2-5-6 ఎకరాల లోపలకు జల్దీ ఇస్తే మంచిగుండు. ఇక కొద్దిగా ఎక్కువ వాళ్ళకి వాళ్ళకి అట్నం ఇట్నం ఇది అవుతాయి. కానీ పంట వేసి ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు వేసి నెల అవుతుంది అందరు పొలాలు వేసి. అసలు రైతు భరోసా అనేది పెట్టుబడి సాయం ఎప్పుడు ఇస్తే మంచిగా? ఇంకా నెల ముందు ఇస్తేనే మంచిగా ఉండు. ఇంక ఇయ్యలే కదా మరి. ఇప్పుడు ఇంక ఇయ్యకపోయి లేట్ అయ్యి, ఇంకా ముందు ఇస్తే అయిపో. ఇంకా నెల ముందు ఇస్తే ఏమన్నా కొద్దిగా వాళ్ళకి సాయం ఉండు. మండలానికి ఒకటే ఊరికి ఇస్తామని అంటున్నారు, మరి నువ్వేమంటావు? మండలానికి ఒకలాంటి వీళ్ళందరూ మండలానికి తరపున లేరా? ఇంత మంది ఉన్నారు, ఇంతమందికి ఇన్ని ఊళ్ళు ఇడిసబట్టి ఒక్క ఊరికి ఇస్తే ఎట్లా? అందరికి ఇవ్వాలంటున్నావు? అందరికి ఇవ్వాలి ఖచ్చితంగా. మండలం మొత్తం అన్ని ఊళ్ళకి వస్తేనే అందరు కలిసి చేస్తేనే గెలిచింది. మరి ఇప్పుడు ఒక్క ఊరికి ఇచ్చిన వాళ్ళు వాళ్ళందరూ ఎటు పోవాలి? ఆ ఒక్క ఊళ్ళో ఒక్కరు వెళ్తేనే గెలిచింది. ఆయన చంద్రయ్య. ఏం పని చేస్తారు? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు ఉందా? వచ్చిందా రైతు భరోసా? మరి ఎక్కడిది రైతు భరోసా? రాలేదా? చెప్పి ఇయ్యలే కదా. దసరా అని, దీపావళి అని, సంక్రాంతి అని ఇది వరకే 26 జనవరి అనేది ఇది ఇవ్వలేదు వరకు.
మండలంలో మీ ఊర్లో అటు కురికేయాల ఇటు బద్దిపల్లి మటన్ కూర ఇట్లా చేసిరట. మరి ఇట్లా వాళ్ళకి సరిపోద్దా ఇక అందరికి ఇవ్వాలి కదా ఇచ్చినప్పుడు ఎంతో కొంతమందికి ప్రతి ఊరికి ఇంత ఇస్తే అయిపోతుండే కదా. ఇట్లా ఎట్లా ఇక అన్ని ఇస్తామని చెప్తున్నారు కదా, ఏమి ఇస్తారో ఏమవుతుంది అని అట్లా ఎందుకు అంటారు? నమ్మకం లేదా? ఇప్పుడు మీరు ఏం వేశారు? పొలం వేసినాం, పొలం వేసినాము, 5 ఎకరాల పొలం వేసినాం. సంజయ్ డబ్బులు ఎక్కడెక్కడ తీసుకుంటే వేసినాం కదా పెట్టుబడికి. అంటే ఎంతకాలం అయింది పంట వేసి? 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంది. అంటే ఇప్పుడు ఈ రైతు భరోసా ఎప్పుడు ఇస్తే బాగుంటుండే? ఈత ముందు ఇవ్వాలి కదా, మన పొలం దున్నుకున్నా దుక్కేసుకున్నా పెట్టుబడికి పైసా సాయం కావాలి కదా, మందులకు కైకుళ్ళు అవి రావాలి కదా. వాళ్ళు ఏమి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు ఇస్తే లాభమే ఉంది. మనం అప్పులు తీసుకుంటాం కదా, వారికి మిత్తిలు వడ్డీలు అవి తగ్గుతాయి. ఇంకా ఇస్తామని అంటున్నారు కదా, మరి మండలానికి ఒక ఊరుని ఎంపిక చేసే విధానం మీద మీరు ఏమంటారు ఒక రైతుగా? ఇట్లా బాగోదు అది. అంటే ఊరుకోంతా కొంతమంది అంటే మనం టీఆర్ఎస్ వాళ్ళు వేసినట్టుగా మొదటి నుంచి ఎకరాకి ఇట్లా 2 ఎకరాలు అట్లా వేసుకుంటూ పోవాలి కానీ కొంచెం అట్లా వేసుకుంటా నిలవాగా అట్లా బాగుంటది. ఒక ఊరికి ఇచ్చి వేరే వాళ్ళు కూడా బాధే కదా, వీళ్ళు కూడా చూస్తారు కదా రైతులు. కానీ ఏం చేస్తారు వాళ్ళు? ఇట్లా 6 హామీల మీద మీరు ఏం చెప్తారు? ఏడాది పాలన మీద ఏం పని చేస్తారు? కూలి పని చేస్తావా? మరి కూలి పని చేసే వాళ్ళకు 12,000 ఇస్తాం సంవత్సరానికి, వస్తుందా మీకు? అయ్యో, అందరికి ఇస్తున్నాం అంటున్నారు కదా, రాలేదా? మండలానికి ఒక ఊరు అంటున్నారట మీ ఊరు, ఎవరికి ఇస్తారో ఏమో కానీ మాకైతే అది కరెక్ట్ కాదంటావా? కరెక్ట్ కాదు, మనకి ఏది తెలియదు. కరెక్ట్ ఇందిరమ్మ ఇండ్లు పెట్టుకున్నారా మీరు? పెట్టుకున్నాం. వచ్చిందా? రాలేదు. ఇప్పుడు మొన్న లిస్ట్ వచ్చింది, పేరు అయితే వచ్చింది, అది వచ్చేది ఏందో పోయేది ఏందో. అయ్యో, గట్లంటే నమ్మకం లేదా? ఏం నమ్మకం ఉంది? ఎందుకంటే నమ్మకం లేదు. వచ్చిన లెక్క ఏం చెప్పతుంది మనం ఇప్పుడు? ఒకటొకటి చేస్తున్నా అంటుండు కదా, చేస్తాడో మరి చేయడో తెలియదు మనకు, అది ఏది తెలియదు, చేసేది తెలియదు, ఏం తెలియదు. చేస్తామని అంటుండు, అన్ని హామీలు ఇచ్చిండు, ఏది ఒక్కటి చూద్దాం సరిగా లేదు. అంతేనా? అట్లా అంటున్నావు ఏంది? మంచిగా చేస్తా అని అంటున్నాడు. ఏది మంచిగా చేసేది ఎప్పుడు? ఇంకా సంవత్సరమే గెలిచి ఏది మరి? ఏం పేరు సార్ మీ పేరు? మహారాజు లచ్చ. మీరు వ్యవసాయం చేస్తారా? ఎన్ని ఎకరాలు ఉంది మీకు? ఎకరన్నర. వచ్చిందా రైతు భరోసా? రాలేదు. ఇప్పుడు 4 పథకాలను 26 జనవరి నాడు అమలు చేస్తామన్నారు కదా, మీ ఊర్లో అమలైనాయా? అంటే మండలంలో ఒకటే గ్రామాన్ని తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కురికాలు తీసుకున్నారట మా మండలంలో. మీ మండలంలో కురికాల తీసుకున్నారు, కరెక్టేనా? మరి చెప్పారు పెద్దలైతే చెప్పారు అక్కడ మీటింగ్లో. అంటే మీరేమంటున్నారు ఒక రైతు? ఇంకా తర్వాత మా ఊరు చేస్తా అన్నారు కానీ ఇంక ఇప్పటి వరకు అయితే మాకు రాలేదు. మన గట్టుబుత్తుకి అయితే రాలేదు, ఇప్పటి వరకు రాలేదు. అట్లా మండలానికి ఒక ఊరు కాకుండా మిగతా తర్వాత బట్టి చేస్తా అన్నారు కానీ అది మనకు తెలియదు కానీ మొన్న తెలిసిన మంది మనం చెప్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు పెట్టుకున్నారా? పెట్టుకున్నాం కానీ అమ్మ ఇంకా కాలేదు కదా, అది ఇప్పుడు కాలేదు కదా, రాలే. వరకైతే వాళ్ళకు రుణమాఫీ అయిందా మీకు? రుణం ఏమన్నా తీసుకున్నారా? కొంతమందికి అయింది, కొంతమందికి కాలేదు సార్. అది కూడా 2 లక్షల రూపాయలకి అయింది, కొంతమందికి అయింది, కొంతమందికి కాలేదు. అందరికి సమానంగా కాలే. అన్నీ చేస్తున్నాం అంటున్నారు కదా. ఇక అన్ని చేస్తున్నామంటే ఇక మనకైతే ఇక్కడనైతే మన ఊరు మందం అయితే కొంతమందికి పడ్డాయి, కొంతమందికి వాళ్ళు. నమ్మకం లేదా? నమ్మకం లేదు. అది ఏంటంటే అది కొంతమందికి పడ్డాయి, కొంతమంది పడ్డాయి. అన్నికంతే, ఏదైనా రైతుదైనా కంతే, ఈ అప్పు అయినా కంతే, ఊళ్ళకి పడ్డాయి, ఊళ్ళకి పడలేదు. అన్నీ చేస్తున్నాము, మొత్తం మంచిగా చేస్తున్నాం అంటున్నారు. ఇక ప్రజాపాలన, రైతు పాలన అంటున్నారు కదా, వాళ్ళ పని వాళ్ళు అంటారు కానీ మా ఊరు మందం అయితే కొంతమందికి పడ్డాయి, కొంతమంది పడలేదు సార్. అంతే. ఏం పేరు మీ పేరు? ఏ ఊరు మీది? ఏం పని చేస్తారు మీరు? వ్యవసాయం చేస్తారా? ఎన్ని ఎకరాలు ఉంది? అమ్మిన 5 ఎకరాలు ఉంటాయి, ఎకరం ఉంది. ఇంకెకరం ఉందా? రైతు భరోసా పడ్డదా? ఎవరికి వాళ్ళే ఇస్తారు? ఉన్నాయా మీకు? వ్యవసాయం ఉందా? ఉంది కొద్దిగా. ఎన్ని ఎకరాలు ఉంది? వచ్చిందా రైతు భరోసా? రైతు భరోసా ఏం రాలేదు. అయ్యో, ఎత్తమన్నాడు. పుట్టిదేనా? పుగారు ఎత్తుడు చంపుకుంటుండు. ఏమని? ఎత్తా అది ఏసంకి ఎత్తా, ఆనకాలకి ఎత్తా, ఆనకాలనే ఏసంకి లేదు. అయ్యో, అన్నీ చేస్తానంటుండు, గట్ల అంటున్నావు ఏంది? మరి ఏంది? అన్నీ చేస్తాం ఒకటొకటి అంటుండు కదా, గట్ల అంటున్నావు? ఏది లేదు, ఏ రాలే.
నమ్మకం లేదా? ఏం నమ్మకం గిట్ట గిట్ట జోక్ వచ్చినాక ఏం నమ్మకం ఉంటుంది? ఉమ్, ఏ తీస్తారా లేకుండా లేదా వాళ్ళే అంతే. అంతేగాని వస్తుంది ఇస్తుందంటే అది ఎంత కరెక్ట్? అన్ని 6 హామీలు చేస్తా మెల్ల ఎత్తా ఒకటొకటి ఎత్తున్నా అని అంటుండు కదా. అడిగానే అది ఉమ్, అడిగానే పుకారా. ఆ. మరి మీ గొర్రెల పథకం ఇస్తున్నారా? అయ్యా పైసలు కట్టిన పైసలు ఆపద వచ్చినాయి. అయ్యో గొర్రెలు ఇస్తలేరా? ఊరలు ఇవ్వలే. ఏడట్నా? ఇంకా అడ్డిపోయింది అసలు 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 వచ్చినాయి. జనవరి 26వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4 పథకాలు ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, తర్వాత రేషన్ కార్డులు, ఈ 4 పథకాలను ఏకకాలంలో అమలు చేయాలని మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేశారు. కొత్తపల్లి మండలానికి సంబంధించి బద్దిపల్లి, అదే విధంగా గంగారకు సంబంధించి కురిక్యాల ఎంపిక చేసిన నేపథ్యంలో ఆ 2 గ్రామాల మధ్య ఉన్నటువంటి గట్టుబుత్కూరులో మనం ఉన్నాం. చూశారుగా రైతుల స్పందన ఏ రకంగా ఉంది. ఒక గ్రామం నుంచి, ఒక మండలం నుంచి ఒక గ్రామాన్ని ఎంపిక చేయడం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అనేది గత 2 మాసాల క్రితమే చేయాల్సి ఉంది. అనేక వాయిదాల తరువాత కూడా ఇంకా రైతు భరోసా అందించట్లేదు అనేటువంటి ఒక నిరాశ, ఆవేదన రైతుల నుంచి ఒక ఆగ్రహం అనేటువంటిది వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి మనం రైతుల మాటల్లో విన్నాం. కెమెరా పర్సన్ వినోద్తో ఋషికేష్, సిగ్నల్ టీవీ, గట్టుబుత్కూరు నుంచి.